వెళ్ళే ముందు ఒకసారి ఆ మొబైల్స్ అన్నింటినీ కూడా కొద్దిసేపు వాక్యం ఉంటున్నంతసేపు వాక్యం కొద్దిసేపు దయచేసి మొబైల్స్ అన్నింటినీ సైలెన్స్లో పెట్టడం అనేది దేవుని వాక్యాన్ని గౌరవించడం. దేవుని వాక్యాన్ని గౌరవించేవాడు కారణం జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మీరు రావడం చూస్తుంటే దేవుడి పట్ల మీకున్న ప్రేమ, వాక్యం పట్ల మీకున్న ఆసక్తి ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. దయచేసి అనేక ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి మీకు మంచి మాటలు, దైవ సంబంధమైనటువంటి సంగతులు మీకు వినిపించాలని తెలియచేయాలని ఆశపడుతున్నాను అన్నమాట. కొద్దిసేపు ఈ మొబైల్స్ అలానే పిల్లలు వాక్యానికి అభ్యంతరం కాకుండా దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఎస్తేరు పరిశీలించడానికి ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న పరిచయం చూసి చాలా ఆనందపడుతున్నాను. ఒక్క మాటకు మీ పిల్లలు ఇంతగా స్పందించి అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలు స్థలానికి చేరుకున్నారు. మీ పిల్లలందరినీ చూసి ఎంతో ఆనందం. మీ పట్ల వారికి ఉన్నటువంటి చదువు, మీ పట్ల వారికి ఉన్న భక్తి, మీ మాటలకు వారు చూపించిన విధేయత ఈరోజు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కేవలం ఇది కొద్ది కాలానికి పరిమితం అయ్యేది కాక వారి జీవిత కాలమంతా కూడా ఇదే ఆసక్తిని, ఇదే భయాన్ని, ఇదే భక్తిని కొనసాగించి ఇలాగే వారి జీవితాల్లో ముగించుకొని మీరున్న పరలోకానికి చేరుకు వరకు సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థనకి సమర్పిస్తున్నాము. కొడుకునందు ప్రియులు ముఖ్యంగా ఈ ప్రేయర్ సెల్ నిర్వహిస్తున్నటువంటి జాన్సన్ గారిని బట్టి చాలా సంతోషపడుతున్నాను. వాస్తవానికి పెద్దలు వారికి నాకు ఇప్పుడు ముఖపరిచయం లేదు. మొదటిసారిగా నేను వారిని చూస్తున్నాను. అలానే వారు నాతో మాట్లాడేది కూడా గతంలో ఎప్పుడూ లేదు. కేవలం ఈ కార్యక్రమం కొరకు డేట్ అడగడం కొరకు మాత్రమే చేశారు. అది కూడా ఆ రోజు చెప్పాను వారితో. నేను ఒకరోజు ముందుగా చేసినా కానీ నా ఫోన్ వారికి కనెక్ట్ అవ్వకపోయేది. సౌండ్ ఏం తేడా చేయగలిగినాను. ఇంకా తగ్గించండి ప్లీజ్, తీసేసేయండి. హలో, ఓకే. 5వ తేదీ సాయంకాలం నాకు కాల్ చేశారు. 5వ తేదీ, ఈరోజు 9 కదా. 5వ తేదీ సాయంత్రం 7:30 ఆ మధ్య అనుకుంటున్నాను. ఆ సమయంలో కాల్ చేశారు. నేను అదే రోజు వచ్చాను. అంతకుముందు వేరే దేశంలో ఉన్నాను. ఖతర్ దేశం వెళ్ళాను సువార్త పరిచయం నిమిత్తం. 5వ తేదీ ఉదయం డైరెక్ట్గా ఖతర్ నుంచి చెన్నైకి చేరుకున్నాను. చెన్నైలో బ్యాప్టిస్ట్ చర్చ్ వారి యొక్క వార్షికోత్సవ కార్యక్రమాన్ని పిలవడం వలన ఖతర్ నుంచి డైరెక్ట్గా చెన్నైకి వచ్చి సాయంకాలం ఆ కార్యక్రమానికి వెళుతున్నాను. ప్రయాణంలో ఉంటుండగా కాల్ చేశారు. 5వ తేదీ. 9వ తేదీ అన్నాడు. యాక్చువల్గా 8-9 సార్లు నాకు కాకినాడలో సభలు జరుగుతున్నాయి. సాయంకాలం అయి ఉంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చేవాడిని కాదు. కానీ పగటి పూట అనడం వలన 8వ తేదీ రాత్రి, అనగా రాత్రి కాకినాడలో సభ ముగించుకుని రాత్రి బయలుదేరి రాత్రి 2 గంటలు 2:30 ఆ సమయంలో విజయవాడకు చేరుకున్నాను. తెలిసిన ఆత్మీయులు ఉండేవారు. ఇంట్లో విశ్రాంతి తీసుకొని ఉదయం దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది వెంటనే మళ్ళీ కాకినాడ బయలుదేరాలి. మళ్ళీ రాత్రి కాకినాడ సభ ముగించుకొని మళ్ళీ రాత్రి ఉదయం ఆదివారం ఆరాధన కమ్మాలి
ఇది ఈ షెడ్యూల్. మరి ఎలా నెంబర్ వారు సంపాదించాలో నాకైతే తెలియదు. మొత్తానికి వారు అడిగిన వెంటనే ఒప్పుకున్నాను. కారణం వారి మాటల్లో నాకు కనిపించినటువంటి నమ్మకత్వం కానీ, వారు నాతో మాట్లాడిన మాటల్లో వారిలో నేను చూసినటువంటి ఆ వినయం కానీ, అవిధీయత కానీ, సేవకుల పట్ల వారు ఉన్నటువంటి గౌరవమానాలు అవి నన్ను ఒప్పించాయి, మీ మధ్యలోకి రప్పించాయి. కనుక ఇంత మంచి మనసు కలిగి ఎంతో భారంతో జరిగిస్తున్నారు కనుకనే మీరు కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది విజయవాడలో ఉన్నవారు రావడానికి చాలా కష్టపడతారు. అలాంటిది రాష్ట్రంలో విశాఖపట్నం, కర్నూలు, ఖమ్మం నుంచి వచ్చారంటున్నారు, వైరా నుంచి వచ్చారంటున్నారు. ఇలా అనేక ప్రాంతాల నుంచి మీరంతా కూడా సమయానికి రావడం అనేది కూడా చాలా ఆశ్చర్యం వేసేది. అలాగనే చూసి చాలా ఆశ్చర్యపోయాను. అప్పటికే ఇంతమంది గ్యాదర్ అయ్యారు. చాలా సంతోషం. అంటే నిజంగా మీరు వింటున్న వాక్యం అది నిష్ప్రయోజనంగా పోవడం లేదు, మీరు నేర్చుకుంటున్నది. మరి ఏది వింటున్నారో దాన్ని మీరు ఆచరిస్తున్నారు అని మీరు చూపించిన విధేయత మీరు రావడాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీకున్నటువంటి ఆసక్తి కడ వరకు మీరు ఇలానే కొనసాగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని మీ కొరకు మీరు వేడుకుంటూ ఇక నేను వాక్య భాగంలోకి వెళదాం. ప్రియులారా, బైబిల్ దేవుడు మనకు ప్రసాదించిన ఒక మార్గదర్శనం. ఏదైనా వస్తువు మనం కొన్నప్పుడు ఆ వస్తువును మనం ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని మనకు తెలియజేయడానికి ఆ కంపెనీ వాడు మాన్యువల్ ఇస్తారు. దాన్ని బుక్లెట్ అంటాం. మీరు ఒక టీవీ కొన్నా, ఒక ఏసీ కొన్నా, చివరికి కారు కొన్నా, బైక్ కొన్నా, ఆ వస్తువుతో పాటు మనకి ఇచ్చేదాన్ని మాన్యువల్ లేదా బుక్లెట్. దాంట్లో కొన్ని ఏమైనా సూచనలు, సజెషన్స్ చేస్తారు. మీరు దీన్ని ఇలా వాడాలి, ఇలా వాడాలి, ఇలా వాడకూడదు అని. అలానే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జీవితం, ఈ జీవితాన్ని కూడా మనం ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని తెలియజేసినటువంటి ఆ పుస్తకం లేదా గ్రంథం అది మన చేతిలో ఉన్నది. అందుకే బైబిల్లో ఇది మనిషి జీవిత పుస్తకం, మనిషి బ్రతుకు పుస్తకం. మనిషి ఎలా బ్రతకాలి, మనిషి ఏది చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పి మన మాన్యువల్ అన్నమాట. ఇది ఇప్పటివరకు మనం కొన్న వస్తువులకు మాన్యువల్ చూసాం. మన మాన్యువల్ ఏది? మన మాన్యువలే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఇందులో ప్రారంభం నుంచి కూడా మన బైబిల్ మనం చూస్తుంటే ఎంతో మంది చరిత్ర మనకు బైబిల్లో కనబడుతున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ రెండు భాగాలుగా మనం వేరు చేయవచ్చు. ఒకటి భక్తిపరుడైతే, రెండు భక్తిహీనుడు. ఒకటి భక్తిపరుడు, రెండు భక్తిహీనుడు. లేదా మంచివారు, చెడ్డవారు. మనుషుల మధ్య ఉన్న వర్గాలు అనంటే రెండు వర్గాలు. ఒకటి మంచి మనుషులు, రెండు చెడ్డ మనుషులు. ఇంతే బైబిల్ కూడా. ఇలా బైబిల్ భక్తుల గురించి మాట్లాడుతుంది అంటే మనం మన భక్తిని వారిలాగా కొనసాగించుకోవాలి. భక్తిహీనుల గురించి మాట్లాడుతుంది అంటే వారిలో ఉన్న భక్తిహీనత అనేది మీలో కనపడకూడదు అని. భక్తిపరుడైన వారికి భూమి మీద కలిగిన మేలుడు, అలానే దేవుడి దగ్గర వారు పొందుకున్న సాక్ష్యం, అది మనం చదువుతున్నప్పుడు మనం కూడా వారి బాటలు నడవాలి. అలా నడిచినప్పుడు మనము కూడా దేవుని వలన ఈ మేలుడు మనం పొందుకుంటాం. లేదు అన్నప్పుడు భక్తిహీనులు మనం చూసినప్పుడు వారు చేసిన పొరపాటు, వారు చేసిన తప్పు మన జీవితంలో కనబడితే వారికి విధించిన శిక్షలు దేవుడు మన పట్ల కూడా ఆయన అదే విధమైన శిక్షలు అమలు చేస్తాడు అని భయంతో మనం అవి చేయకుండా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే భక్తుల గురించి మాట్లాడతాడు, భక్తిహీనుల గురించి మాట్లాడతాడు. భక్తుల గురించి మాట్లాడటంలో అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి. భక్తిహీనుల గురించి రాయించడంలో అలాంటి భక్తిహీనత లోనికి మీరు వెళ్ళకూడదు. ఇది ఓవరాల్గా చెప్పాలి. అంటే ఇలా దేవుడు ఎందరో భక్తుల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో ఒక మంచి భక్తిపరుడు గురించి ఈరోజు నేను మీ ముందు పెట్టి మనకి సెలవు తీసుకుంటాను. క్రొత్త నిబంధన ఆరంభమైంది. క్రొత్త నిబంధన ప్రారంభమై సంఘం యెరూషలేములో క్రీస్తు శకం 33లో ప్రారంభమైతే యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘం
అది విస్తరిస్తుంది. యూదయ ప్రాంతాలకు వ్యాపించింది, సమరయ ప్రాంతాలకు వ్యాపించింది. ఇలా యెరూషలేము మొదలు యూదయ సమరయ ప్రాంతాలకు సువార్త వ్యాపిస్తున్నటువంటి క్రమంలో అనేక మంది క్రీస్తులోకి వస్తున్నారు. అనేక మంది యేసును రక్షకుడుగా అంగీకరించి సంఘములోనికి చేర్చబడుతున్నటువంటి సమయం. ఎంతగా సంఘం విస్తరిస్తుందో, ఎంతగా సంఘం వ్యాపించిందో ఆ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు మొదట మనం 3000 మందితో మనం చూస్తుంటాం సంఘాన్ని. మీకు తెలుసు, 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అపోస్తల కార్యములలో 3000 మంది మనకు కనబడతారు. ఆ తర్వాత మనం 4వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 5000 మంది పురుషులు అని పురుషుల గురించి మాత్రమే అక్కడ రాయబడుతుంది. 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ శిష్యుల సంఖ్య విస్తరించుచున్నందున అన్న మాట మనం 6వ అధ్యాయంలో చదువుకుంటాం. చూసారా, 3000 మంది అన్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 5000 మంది అన్నాడు. 6వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ శిష్యుల సంఖ్య ఏమవుతుంది? ఇక విస్తరిస్తుంది. ఇక అన్కౌంటబుల్ అన్నమాట. ఇక లెక్క పెట్టలేని పరిస్థితి. అంతగా సంఘం డెవలప్ అవుతుంది, అంతగా సంఘం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కైసరియా అనేటువంటి ఆ ప్రాంతానికి స్వార్థ వెళ్తుంది. కైసరియా అనేటువంటి ప్రాంతంలో ఆ దేవుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని దేవుడు చూసి లేదా ఎంచుకున్నట్లుగా మనం చూస్తుంటాం. ఒకసారి మనం అపోస్తల కార్యములు 10వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనములో ఇక్కడ మొట్టమొదట అన్యజనులలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. ఫస్ట్ అన్నమాట ఈ హిస్టరీ అంటే చర్చ్ హిస్టరీలో, క్రైస్తవ సంఘ చరిత్రలో మొట్టమొదట అన్యులైన వారు సంఘములోనికి చేర్చబడటం ఇక్కడే జరిగింది. అప్పటి వరకు అంత యూదులలో నుంచి ఆ క్రీస్తులోని క్రైస్తవులలోకి వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే, మొట్టమొదట ఒక అన్యజనుడు సంఘములోనికి రావడం, ఒక అన్యజనుల్లో నుంచి ఒక కుటుంబం క్రీస్తును అంగీకరించడం అన్నది ఫస్ట్ టైం ఈ 10వ అధ్యాయంలో చోటు చేసుకుంటుంది. అది ఎవరి కుటుంబం కాదు, కొర్నేలి అనేటువంటి ఆ వ్యక్తి కుటుంబం. అసలు ఎవరు ఈ కొర్నేలి, ఏంటి ఆ కుటుంబం, అతని గురించి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు, ఈ విషయాలు మనకు చాలా అవసరం. ఎందుకంటే మీరందరూ కూడా కుటుంబాలతో వచ్చారు అని విన్నాను, అందుకే నాకు చాలా సంతోషం వేసింది. కనుక మీ కుటుంబాలకు కూడా అవసరమైనటువంటి ఒక మంచి వర్తమానాన్ని, మంచి సంగతులు మీకు జ్ఞాపకం చేస్తే ఇంకా మీ కుటుంబాలు ఆత్మీయంగా బలపడతాయనే ఉద్దేశంతో నేను దీన్ని ఎంచుకున్నాను. ఒకసారి 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనంలో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అను భక్తుపరుడు ఒకడు కైసరియలో ఉంటాడు. అది మొదటి శతాబ్ద కాలం, అనగా రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్న కాలం. సీజర్ చక్రవర్తులుగా ఉన్నటువంటి కాలం అది, మర్చిపోకూడదు. అప్పుడు వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పట్టణాలని ఎంచుకొని ఆ పట్టణాలలో వారి సైన్యాన్ని అక్కడ పెడుతుండేవారు. మనం ఈరోజు బెటాలియన్ అని చెప్తుంటాం, చూసారా, ఇది 7వ బెటాలియన్, ఇది 10వ బెటాలియన్ అని మనం ఎలా అయితే అనుకుంటామో, ఆ రోజు రోమా రాజులు లేదా రోమా చక్రవర్తులు వారికి సంబంధించినటువంటి సైనికులను అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో, కొన్ని పట్టణాలలో వాళ్ళందరినీ అక్కడ వాళ్ళు పెట్టేవారు. ఆ ప్రాంతాలలో ఎక్కడైనా కానీ అల్లలు జరిగినప్పుడు, యుద్ధాలు ఎవరైనా కానీ రాజ్యం మీదకి వాళ్ళు దండెత్తినప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వారిని అడ్డుకోవడానికి, ప్రతిఘటించడానికి, వారితో యుద్ధం చేయడం కొరకు అక్కడక్కడ ఈ బెటాలియన్స్, ఈ సైనిక స్థావరాలని ఏర్పాటు చేసేవాళ్ళు. అలా ఈ కైసరియా అనేటువంటి పట్టణంలో కూడా ఒక బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్లో 100 మంది సైనికుల మీద ఒక అధికారిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కొర్నేలి. ఆయన శతాధిపతి అంటే ఆయన క్యాడర్ అనమాట. ఏంటంటే కొర్నేలి యొక్క క్యాడర్ ఏంటయ్యా అంటే సైన్యంలో శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద ఆయన అధిపతిగా ఉన్నాడు. ఈ కైసరియా అనేది ఎక్కడ ఉంది? ఈ కైసరియా అనేది మనం యెరూషలేముకు పై భాగాన్ని మనం చూస్తున్నప్పుడు పశ్చిమాన మనం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కనపడుతుంది. యెరూషలేముకు సుమారుగా
100 కిలోమీటర్ల దూరంలో మనం చూస్తుంటాం. అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యంలో ఈయన ఒక మంచి పొజిషన్లో, మంచి క్యాడర్లో తన ఉద్యోగాన్ని తను జరిగిస్తున్నటువంటి వ్యక్తిగా చూస్తుంటాం. ఇతని గురించి ఎందుకు ఇంతగా చెప్పవలసి వస్తుందంటేనండి, నిజంగా కొత్త నిబంధనలో ఇతని గురించి దేవుడు ఇచ్చినంత ఇంపార్టెన్స్, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రాధాన్యత ఇతని గురించి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే 10వ అధ్యాయం అంతా కంప్లీట్గా ఇతని గురించి మాట్లాడతాడు. చూడండి, 10వ అధ్యాయం అంతా కూడా ఇతని గురించి మాట్లాడతాడు. సుమారుగా 10వ అధ్యాయంలో 48 వచనాలు ఉన్నాయి. అంటే 10వ అధ్యాయంలో 48 వచనాలు కూడా ఎవరి గురించి మాట్లాడాడు అని అంటే కంప్లీట్ కొన్నేళ్ళ గురించి మాట్లాడతాడు. కేవలం 10వ అధ్యాయం 48 వచనాలే కాకుండా మీరు 11వ అధ్యాయానికి వెళితే 11వ అధ్యాయంలో కూడా 18వ వచనం వరకు కూడా ఇతని గురించి, ఇతని ఫ్యామిలీ గురించి మాట్లాడడం జరిగింది. అంటే 48 ప్లస్ ఇంకొక 18, మొత్తంగా చూస్తే 66 వచనాలు. ఏంటి ఇంత ఎక్కువ భాగం ఇతని కోసం ఎందుకు కేటాయించాడు? ఇతని గురించి ఎంత లేకపోతే ఎంత సమాచారాన్ని దేవుడు ఇస్తాడు అక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల కోసం అండి జస్ట్ 1-2 మాటలు చెప్పేసి ముగించేస్తుంటాడు. కొన్ని చోట్ల జస్ట్ ఒక పేరు మాత్రం మెన్షన్ చేసి వదిలేస్తుంటాడు. కానీ ఇతని గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం లూకా గారు, అపోస్తలుల గారు రాసిన లూకా గారు 10వ అధ్యాయంలో 48 వచనాలు ఇతని గురించి మాట్లాడుతూ, అది చాలదన్నట్టు 11వ అధ్యాయంలో కూడా 18 వచనాలు కూడా అతని గురించి మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా ఇతని గురించి చర్చ కొనసాగుతుంది అపోస్తలుల కార్యంలో. అంటే ఇంతగా ఏ వ్యక్తి గురించి మాట్లాడుతుంటే మనకు కనబడదు కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో గురించి. కనుక ఇతను మనం కొంచెం ఆలోచించవలసినటువంటి ఒక వ్యక్తిగా, మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి కుటుంబముగా ఈ కుటుంబం అయితే మనకు కనబడుతుంది. రైట్, కైసరియా యెరూషలేము సుమారు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణం. అక్కడ ఉన్నటువంటి రోమా సైన్య స్థావరం, అందులో 100 మంది సైనికుల మీద ఒక అధికారిగా ఉన్నటువంటి కుండ్రీలు మనకు కనబడతాడు. ఇతను యూదుడు కాదు అని అంతవరకు ఓకే. ఇక ఇతని గురించి ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి చూద్దాం. మొదటి వచనం, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కూడా కైసరియలో ఉన్నాడు. ఇక్కడ ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన గురించి, అతను మొట్టమొదటిగా చూస్తేనే అతను ఏమంటారు, లోకపరంగా లోకంలో మనం చూస్తే ఒక మంచి క్యాడర్, మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనబడుతున్నాడు. ఎందుకు అతను శతాధిపతి సంగతి ఎందుకు చెప్పాలన్నాడు? నాలో కొర్నేలి అని అతని పేరు మెన్షన్ చేసేయచ్చు, కానీ అతను శతాధిపతి అనే ఒక విషయాన్ని కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు అని అంటే, మనలో చాలా మందికి ఒక రకమైనటువంటి ఈగోస్ ఉంటాయి, లేదా గర్వం ఉంటుంది. ఏంటంటే అంటే ఎవరినో తెలుసా అంటాడు. ఏంటి ఎవరినో అంటే ఏంటి అంటే ఏదో ఒక కానిస్టేబుల్ అనుకుంటా ఒకవేళ, ఎందుకంటే అదే ఫీల్డ్ అనుకుంటా, ఒక కానిస్టేబుల్ లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ లేకపోతే ఒక ఎస్ఐఓ సిఇఓ అనుకుంటే సహజంగా వాళ్ళు దేవుడు లేదంటే వాక్యం చదవడం, లేకపోతే ఆనందంగా రావడం, లేకపోతే బైబిల్ పట్టుకోవడం, ఏంటంటే బిజీ మీ అందులో మీ ఎవరో తెలుసా? మేము కానీ చర్చలు చేసే పరిస్థితి ఏంటి, మేము కానీ వాక్యం చదివితే ఏంటి, మేము కానీ ఏమంటారు పాట పాడితే ఎలా ఉంటుంది సంఘంలో? నో, అలా ఉంటుంది. అంటే ఎందుకు వారికి ఉన్నటువంటి ఆ అధికారం, వారికి ఉన్నటువంటి ఆ పదవి వారిని దేవుని యొద్దకు రాకుండా చేసి వారిని ఎదగకుండా ఆత్మీయతలో అడ్డుకుంటుందా అనే ఆలోచన మనకు కలుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అరే ఒకసారి నువ్వు ఆలోచించు, ఇతను ఎవరో తెలుసా? శతాధిపతి. ఇతను ఒక శతాధిపతి అంటే భౌతికంగా ఒక మంచి స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతను. నెంబర్ 1. 2, అసలు ఆ పొజిషన్లో ఉన్న వాడికి భక్తి ఉంటుందా? ఉంది. ఇక దేవుడే స్వయంగా అతన్ని భక్తిపరుడు అని రాయిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని అంటే ఇక అక్కడ మనం ఎక్కడ కూడా అనుమానించవలసిన, సందేహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తొందరపడి ఎవరిని భక్తిపరుడు అని చెప్పడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, అసలు భక్తి అనేటువంటి మాటకు చాలా మందికి అర్థం తెలియదు. భక్తి అంటే ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఒకసారి బైబిల్ చూసినప్పుడు అసలు భక్తి అనేటువంటి దానికి డెఫినేషన్ బైబిల్లో రాయబడి ఉంది. తెలుసా? భక్తి అనేటువంటి మాటకు చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ప్రార్థన చేస్తే భక్తి చెయ్యదు అని. ప్రార్థన ఉండాలి, అన్నీ ఉండాలి, వాటన్నిటికి మించి ఇంకా అసలు దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా మనం చేయాలి. భక్తిపరుడు అని ఎప్పుడు అంటామంటే భక్తిని జరిగించినప్పుడు భక్తిపరుడు అవుతాడు.
ఇది అసలు భక్తి అంటే ఏంటి? మనం కేవలం ఒక హైందవులు అయితే వాళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డ్రెస్ తీసుకుంటారు. ఆ డ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళు భక్తులుగా వాళ్ళంతా కూడా పిలువబడుతుంటారు. భక్తులుగా ఈ సమాజం అంతా కూడా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక డ్రెస్లో ఉన్నారు. అంటే భక్తి అనగానే ఎలా అయిపోయిందని అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన డ్రెస్లో ఉండటం భక్తి. కానీ దేవుడు డ్రెస్ కాదు ప్రాధాన్యత, బట్టలకు కాదు. అసలు భక్తి అనే మాటకి అర్థం ఏంటో ప్రత్యేకంగా యాకోబు గారి ద్వారా దేవుడు రాయిస్తుంటాడు. ఒకసారి మాట చూడాలి మనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తికి నిర్వచనం చూసారు. భక్తికి డెఫినిషన్ ఏమంటే బైబిల్లో రాయబడిన విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే బైబిల్లో కొన్ని విషయాలకు డెఫినిషన్స్, నిర్వచనాలు అంటాం కదా మనం, నిర్వచనాలు డెఫినిషన్స్. దేవుడు అనగానే డెఫినిషన్ చెప్తాడు. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అంటే దేవుడు అంటే డెఫినిషన్ ఆత్మ. అలానే భక్తి ఏదనగా, భక్తి ఏంటంటే అని చెప్తున్నాడు, డెఫినిషన్ ఇస్తున్నాడు అనమాట. ఏంటి భక్తి అనే దానికి డెఫినిషన్ అయినా తండ్రి అయిన దేవుని ఎదుటను పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఎంత చక్కగా రాస్తుంది చూడండి. భక్తి ఏదనగా ఎవరి ఎదుట భక్తిది? దేవుని ఎదుట భక్తి గురించి మాట్లాడు, మనుషుల ఎదుట కాదు. ఎవరి మనుషుల ఎదుట భక్తిని కనపరచడం చాలా సులువు. నేను ఒక వీడియో చూశాను. ఏమన్నాడు? ఒక డ్రెస్లో ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన డ్రెస్లో ఉన్నాడు, సిగరెట్ తాగేస్తున్నాడు. అదేంటయ్యా మీరు ఈ డ్రెస్లో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా ఉంటారు కదా, చాలా పద్ధతిగా ఉంటారు కదా, చాలా మర్యాదగా ఉంటారు కదా, వీటన్నిటికీ మీరు దూరంగా ఉంటారు కదా. అంటే ఒక ప్రత్యేకమైన ఒక డ్రెస్లో ఉండి మీరు ఇదేంటి సిగరెట్ తాగేస్తున్నారు, మీరు ప్రత్యేకంగా ఒక నిష్ఠలో ఉండి మీరేంటి మందు తాగుతున్నారు అంటే నవ్వుతున్నాడు. ఏం లేదు అంటే చూసే వాళ్ళందరికీ ఒక భక్తుల్లా కనబడుతున్నాడు. కానీ ఆ భక్తిలో చేయకూడదు చేస్తున్నాడు. అందుకే మనుషుల దృష్టిలో భక్తి కాదు, ఇది ఎవరి దృష్టిలో? దేవుని ఎదుట భక్తి అన్నది. ఏమన్నాడు? మన చదువుతాం అన్నమాట. తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుట. అంతవరకు బాగుంది, అందరూ చేస్తారు ఈ పని, ఇది అందరూ చేసే పని. దిక్కులేని పిల్లలు, అనాథ లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసం బట్టలు పంచిపెడుతుంటారు, భోజనం అందిస్తుంటారు, వాళ్ళకు బాగోలేకపోతే మందులు కూడా పంచిపెడుతుంటారు. వెరీ గుడ్, బాగుంది, కార్యక్రమాలు బాగుంటే చేయాలని. అయితే అవి చేస్తూ నువ్వు తప్పు చేస్తున్నావా, లేదా అవి చేయడానికే పాపం చేస్తున్నావా? అవి చేస్తూ నువ్వు పాపం చేసినా, అవి చేయడానికి నువ్వు తప్పు చేసినా నీ భక్తి వ్యర్థం. అందుకే దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించుటయు అని వెంటనే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఏముంది? మాలిన్యం. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఈ లోకంలో ఉన్న ఈ పాపాన్ని నీకు అంటుకోకుండా నువ్వు చేయాలి. దిక్కులేని పిల్లలకు అన్నం పెట్టు, కానీ వాళ్ళకి అన్నం పెట్టాలి కదా, లంచం తీసుకుంటావా? విధవరాలను పరామర్శించు, వాళ్ళని పరామర్శించాలి కనుక అక్రమంగా సంపాదిస్తావా? చాలా మంది చేసేటువంటి తప్పుడు పనులు ఇవి. నువ్వు వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే నీ కష్టం, నీ కష్టార్జితం, నువ్వు న్యాయంగా సంపాదించింది, నువ్వు కష్టపడి సంపాదించింది, నీ చేతుల కష్టార్జితంలో నుంచి వాళ్ళకి పంచిపెట్టు, అది నీకు ఫలితం వచ్చేది. అంతే తప్ప ఎలాగో ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇవన్నీ చేయడానికి నాకు డబ్బు కావాలి కనుక ఈ డబ్బు అక్రమంగా సంపాదిస్తాను, అన్యాయంగా సంపాదిస్తాను, ముక్కుబిడ్డ రోజులు చేస్తాను, వడ్డీలకు ఇచ్చాను, అందులో నుంచి కొంత తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అది భక్తి అనిపించుకోతుంది. కనుక ఇవి చేయాలి. ఏవి? దిక్కులేని వారిని, విధవరాలను వారిని పరామర్శిస్తూనే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము, ఈ లోకంలో ఉన్న పాపాన్ని నీకు అంటుకోకుండా నిన్ను నీవు కాపాడుకోవడం భక్తి. ఎందుకు ఈ విషయం వచ్చింది మనకు? అక్కడ కొర్నేలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? మరల 10వ అధ్యాయానికి వెళ్దాం. మరల 10వ అధ్యాయానికి వెళ్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మొదటి వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనంలో
కొర్నేలి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఆమె భక్తిపరుడు అన్నాడు. భక్తిపరుడు అన్నాడు అంటే మనకు అర్థమైపోయింది. అంటే ఇతను దిక్కులేని పిల్లలకు, పేదవరాలకు తన కష్టార్జితంలో ఏం చేస్తున్నాడు అనమాట, సహాయం చేస్తున్నాడు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటుకోకుండా చేస్తున్నాడు. అందుకు దేవుడు ఇతని గురించి మాట్లాడినప్పుడు ఇతను భక్తిపరుడు అన్నాడు. మొదటిది శతాధిపతి, మంచి పొజిషన్లో ఉన్నాడు, స్థాయిలో ఉన్నాడు. 2, ఆ పొజిషన్లో ఉండి కూడా ఎలా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. ఇవి రెండేనా? లేదు, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇది రెండైతే నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దాం. 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. 3వ లక్షణం అతనిలో మనం చూస్తున్నాం. అతడు భక్తిపరుడుగా ఉండటం అంటే పెద్ద విషయం కాదు, కానీ తన ఇంటి వారందరితో కూడా భక్తిగా ఉండటం అంటే ఇది ఎంతమందికి సాధ్యం చెప్పండి మీరు? ఇది మనలో ఎంతమందికి సాధ్యం? చాలా కుటుంబాలు మనకు తెలియదేం కాదు. భార్యకు ఉన్న భక్తి భర్తకు ఉండదు, భర్తకున్న భక్తి భార్యకు ఉండదు, వీళ్ళిద్దరికి ఉన్న భక్తి పిల్లలకు ఉండదు, పిల్లలకు ఉంటే తల్లిదండ్రులకు ఉండదు. ఎంతమంది అని చెప్పగలరు? ఏమండి, మా కుటుంబంలో అందరూ భక్తి కలిగిన వారు అండి. ఏ కార్యక్రమం చూడండి, మా ఆయన ఇద్దరు ఉంటామండి, మా పిల్లలతో పాటు హాజరు ఉంటామండి. ఆరాధనలో ఏ రోజు కూడానండి మేము సింగిల్గా వెళ్ళేది లేదండి, అంత ఎప్పుడు కుటుంబంతో సహా వెళ్తామండి ఆరాధనకు. మేము దైవ కార్యక్రమం అంటే మా కుటుంబం ముందుంటుందండి, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా సహకారమే ముందుంటుందండి అని కుటుంబంతో సహా చెప్పగలిగినటువంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయంటే వేల మీద లెక్కించవచ్చు. విషయం ఏంటంటే వాక్యం మాత్రం అందరూ దేవుడిని సేవిస్తున్న వాళ్ళకి పెట్టుకుంటారు ఇంట్లో. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నాము అని యెహోషువ గారికి అది సూట్ అవుతుంది, అసలు మనకు సూట్ అవుతుందా? అది ఎవరు పలికిన మాట? అది యెహోషువ గారు పలికిన మాట. అది యెహోషువ గారు ఎందుకన్నారంటే అది నిజం కనుక. మరి మన ఇంట్లో నువ్వేమో వంటింట్లో సేవిస్తుంటావు, ఆయనేమో ఆఫీసులో సేవిస్తుంటాడు. అంటప్పుడు వాక్యం మాత్రం యెహోషువ గారు పెట్టింది పెట్టుకుంటే అది ఎంత వంచన! మనసాక్షి ఎలాంటి ఒప్పుకుంటుంది? నువ్వు సాయంత్రం 6 అయిందంటే 7 అయిందంటే టీవీ ముందు కూర్చుంటావు. యెహోషువ గారు కానీ వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ పిల్లలు కానీ అలాంటి ఏమన్నా సీరియళ్ళను, సినిమాలను, ఆటలను, పాటలను, విందులు, వినోదాలు, వంట, వార్పు ఇవి సేవించుకుంటున్న కుటుంబం కాదు. వాళ్ళు కంప్లీట్గా ఎవరు సేవించారట? యెహోవా. కాబట్టి వారికి సెట్ అవుతుంది. ఏదో వాక్యం బాగుంది కదా అని చెప్పేసి ఈ వాక్యం తీసుకొచ్చేసి మన ఇంట్లో గోడలు పెట్టేస్తే పెట్టినంత మాత్రం నిజమైపోతుందా? తప్పు కలుగుతుంది. అలాంటి పెట్టుకోవద్దంటారు లేదు. కనీసం చూసినప్పుడైనా కానీ మనసులో ఒక చిన్న ఆలోచన, ఏంటి ఆయన కుటుంబంతో సహా సేవించాడు, ఆ వాక్యం పెట్టుకున్నాం, మనం సేవించలేకపోతున్నాం, లేదు ఖచ్చితంగా మనం కూడా మన కుటుంబంతో ప్రతిరోజు కూడా దేవుని సేవించాలి అని ఒకసారి హెచ్చరించుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ అంటే నిజంగా ఆయన ఎవరు కొర్నేలి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తన యందు ఏమన్నాడు? ఆయన ఒక్కడే కాకుండా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకొక విషయం గుర్తుకు రావాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని తన గురించి మాట్లాడుతున్నాడు. ఇంకెవరి గురించో మాట్లాడేట్టుగా కనబడుతుంది మనకు బైబిల్లో. యోబు గురించి మాట్లాడేట్టుగా కనబడుతుంది. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేశాడట? తన గురించి చెడుతనమును విసర్జించాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేసే పని ఏంటో తెలుసా? చెడును విసర్జిస్తాడు. అంటే ఇప్పుడు కొర్నేలి చెడుకు దూరముగా ఉన్న వ్యక్తి, కొర్నేలి కుటుంబం కూడా చెడుకు దూరముగా ఉన్న వ్యక్తి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? ఒక మంచి కుటుంబం కనబడుతుంది బైబిల్లో, ఒక ఉత్తమమైన కుటుంబం కనబడుతుంది, ఒక మాదిరికరమైన కుటుంబం కనబడుతుంది. మనందరికీ ఎంతో నేర్పించే ఒక చక్కటి కుటుంబం కొర్నేలి కుటుంబం. నెంబర్ 1 ఆయన ఒక శతాధిపతి. నెంబర్ 2 భక్తిపరుడు. నెంబర్ 3 ఆయనే కాదు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. 3, 4 విషయం చూద్దాం. అలానే తర్వాత ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు. ఇది 4వది.
నెక్స్ట్ ఆయన చేసే పని ఏంటంటే ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు. అదే కదా మనం యాకోబు పత్రికలో చదువుకొని చూసారా, భక్తికి ఏంటంటే ఆ దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించడం. అంటే తను జాబ్ చేస్తున్నాడు, పెద్ద జాబే, ఆయన వస్తుంది జీతం. వచ్చిన దాంట్లో తన కుటుంబం అవసరాలతో పాటు ఆపదలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, వారికి చాలా ధర్మ కార్యాలు